మంచు విష్ణు హీరోగా ప్రముఖ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం కన్నప్ప జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా విష్ణు కెరీర్ లోనే అతిపెద్ద విడుదలగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా 5,400 స్క్రీన్లకు పైగా ప్రదర్శనకు సిద్ధమవుతున్న ఈ చిత్రం భారత్ లోనే 4,000 స్క్రీన్లలో విడుదల కానుంది. ఐమాక్స్ 4DX వర్జన్స్ లోనూ ప్రేక్షకులను అలరించనుంది. బహుళ భాషల్లో పలువురు స్టార్ హీరోల సమాహారంతో రూపొందిన ఈ చిత్రానికి స్టీఫెన్ డెవెస్సీ సంగీతం అందించగా మోహన్ బాబు నిర్మాణ బాధ్యతలను నిర్వహించారు. భారీ అంచనాల నడుమ రూపొందించిన కన్నప్ప యాక్షన్, డ్రామా, భావోద్వేగాల సమ్మేళనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ సినిమా విజయం మంచు విష్ణుకు కొత్త ఊపిరి పోసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. సుమంత్ హీరోగా రూపొందించిన అనగనగా చిత్రం సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు అందుకుంది. సుమంత్ కి మరియు టీమ్ కి అభినందనలు. ఈ చిత్రం నా ప్రేమను పొందింది అని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మహేష్ ట్వీట్ కి సుమంత్ ధన్యవాదాలు తెలిపారు. అనగనగా తన సహజమైన కథనం, హార్ట్ టచింగ్ దృశ్యాలు, సుమంత్ నటనతో పాటు బృందం యొక్క అద్భుత కృషితో ఆకట్టుకుంటోంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, కథనం కలిసి ఈ చిత్రాన్ని ఒక భావోద్వేగ ప్రయాణంగా మార్చాయి. సుమంత్ నటన నైపుణ్యం, నాయకత్వం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. మహేష్ బాబు లాంటి స్టార్ ఈ చిత్రాన్ని ప్రశంసించడం దాని నాణ్యతకు నిదర్శనం. ప్రస్తుతం మహేష్ వేసిన ట్వీట్ నటింట వైరల్ గా మారింది. ఎస్ఎస్ రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. జాపనీస్ వీడియో గేమ్ డెత్ స్ట్రాండింగ్ 2లో రాజమౌళి ఆయన తనయుడు కార్తికేయ కనిపించి సంచలనం సృష్టించారు. ఈ గేమ్ లో భారతీయ సెలబ్రిటీగా నటించిన తొలి వ్యక్తిగా జక్కన చరిత్ర సృష్టించారు. ప్రముఖ గేమ్ సృష్టికర్త హిడియో కోజిమాతో గతంలో జరిగిన సమావేశం ఈ అవకాశానికి దారితీసిందని ఫ్యాన్స్ ఉర్రూతలూగుతున్నారు. ఈ గేమ్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జపాన్ లో రాజమౌళికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. RRR చిత్రం అక్కడ విశేష ఆదరణ పొందడం తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబుతో కొత్త చిత్రం కోసం రాజమౌళి హైదరాబాద్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం వారణాసి నేపథ్యంలో నిర్మించిన భారీ సెట్ ఇప్పటికే చాలా సినీ లవర్స్ కి ఆకర్షణీయంగా ఉంది. ప్రపంచ స్థాయిలో ఈ చిత్రం అంచనాలు రేపుతోంది. జక్కన్న మరోసారి భారత సినిమా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. తమిళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ అరెస్టుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రసాద్ విచారణలో నటుడు శ్రీరామ్కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు వెల్లడించడంతో పోలీసులు శ్రీరామ్ను అదుపులోకి తీసుకుని కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నుంగంబాకం జైల్లో ఉన్న శ్రీరామ్ విచారణలో మరింత సమాచారం బయటపడింది. దీంతో నటుడు కృష్ణను విచారణకు పిలిచిన పోలీసులు అతడు తొలి విచారణ తర్వాత పరారయ్యాడు. ప్రస్తుతం కృష్ణ కోసం 5 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. కృష్ణకు తమిళ సినీ రంగంలో యువ దర్శకులు, టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు టాలీవుడ్ నటులతోనూ అతడికి సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా సంబంధ వివరాలను రాబడుతున్న పోలీసులు ఈ కేసులో మరిన్ని పేర్లు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. కాలీవుడ్ లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్ పై నటి ఈషా గుప్తా తాజాగా స్పందించింది. గతంలో వీరిద్దరి మధ్య సంబంధం ఉందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈషా తన వర్షన్ స్పష్టం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. మేం కొన్ని నెలల పాటు సంభాషించాం. ఈ క్రమంలో మా మధ్య స్నేహబంధం ఏర్పడింది. అయితే మేం డేటింగ్ లో ఉన్నామని ఎప్పుడూ భావించలేదు. మాటలు మొదలైన సమయంలో భవిష్యత్తులో సంబంధం ఏర్పడొచ్చు లేదా ఉండకపోవచ్చని అనుకున్నాం. కానీ రిలేషన్షిప్ లోకి అడుగు పెట్టక ముందే మా సంబంధం ముగిసింది. 2 లేదా 3 సార్లు మాత్రమే కలిసి ఉంటాం. కొన్ని నెలలు మాట్లాడుకున్న తర్వాత ఆ బంధం సహజంగా ముగిసిపోయింది అని ఈషా వివరించింది. ఈ వ్యాఖ్యలతో హార్దిక్ తో తన లింక్ పై వచ్చిన ఊహాగానాలకు ఈషా ఫుల్ స్టాప్ పెట్టింది. స్వల్పకాల స్నేహబంధంగా మాత్రమే తమ సంబంధాన్ని ఆమె అభివర్ణించింది.